ఓటమి నుంచి వైఫల్యాలను నేర్చుకొని ఇప్పుడు పార్టీ క్యాడర్ను అక్కున చేర్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి కేంద్రంగా పార్టీ విస్తరణపై కార్యాచరణ మొదలుపెట్టారు. కార్యకర్తలతో నేరుగా మాటామంతి జరిపారు. పార్టీ ప్రక్షాళనపై ముందుగా ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. పనిచేయని నేతల గురించి కార్యకర్తలతో ఆరా తీసి కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. అయితే కార్యకర్తలకు చేరువయ్యేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు కూడా వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి ఆ ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ ఇలా రూటు మార్చడానికి గల కారణం ఏంటి? కౌసల్య, 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పార్టీ కార్యకర్తలను, పార్టీ నాయకుల్ని, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను కూడా అధ్యయనం చేయలేదు. అయితే ఆయన ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితిలో ఆయన కేవలం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాడు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఏనాడు ప్రయత్నం చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏదైతే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు, అదేవిధంగా ఏదైతే పార్టీ ప్లీనరీలు కూడా నిర్వహించారు. తరచూ ఎక్కడ ప్రజల్లో తిరిగేవారు, బహిరంగ సభలు పెట్టేవారు, సుదీర్ఘంగా పాదయాత్ర చేసిన నేపథ్యం ఉంది. ఈ పాదయాత్ర చేసిన నేపథ్యంలో భాగంగానే ఆయన 2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. 151 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచి చరిత్ర సృష్టించారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పార్టీని కానీ, తన పార్టీ కార్యకర్తలను కానీ దాదాపు గాలికి వదిలేశాడు. పార్టీ కార్యకర్తలను కానీ, పార్టీ నాయకులను కానీ పట్టించుకునే నేపథ్యం లేదంటూ గతంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఆయన 2024 ఎన్నికల్లో ఆయన ఓటమి ఏదైతే భారీ పరాజయం తర్వాత ఆయన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే గతంలో ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడ తిరిగి నిలబడడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో ఏదైతే ఈ మధ్య కాలంలో తాను ఓడిపోయిన తర్వాత తన పందాన్ని కూడా రాజకీయ పందాన్ని మార్చారు. గతంలో బెంగళూరు నుంచి, తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళేవారు. అయితే వారంలో 2 రోజులు మాత్రమే తాడేపల్లి అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడైతే దాదాపు పార్టీ ఆఫీస్ అందుబాటులో ఉంటున్నారు. ప్రతిరోజు నేరుగా ఏదైతే ఆయా ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలతో కలుస్తున్నారు, వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఆయా ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ నాయకులు పనిచేస్తున్నారు, ఏ నాయకులు పనిచేయలేదు, పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేయకుండా పదవులు ఎవరెవరు తీసుకుంటారో ఆ పదవులు ఎవరెవరికి ఉన్నాయంటూ ఆయన సుదీర్ఘంగా ఆరాధిస్తున్నారు. ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటున్నారు. తాను ప్రతి నియోజకవర్గాన్ని పర్యటిస్తారు. రాబోయే రోజుల్లో ఏదైతే తన బస్సు యాత్ర ఉంటుందో బస్సు యాత్రలో నేరుగా ఏదైతే ఆయా జిల్లాల్లో ఉన్న పార్టీ నేతలతో, పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల కార్యకర్తలతోనూ నాయకులతోనూ నేను నేరుగా బయట అవుతాను. అక్కడ సమస్యలు ప్రస్తావిస్తాను, సమస్యలు పరిష్కరిస్తాను, మీరు ఏమున్నా డైరెక్ట్ నాకు చెప్పండి అంటూ ఆయన తాడేపల్లికు తండోపతండాలకు వస్తున్న కార్యకర్తలతో నేరుగా చెప్తున్నారు. వారితో మాట్లాడుతున్నారు. నేరుగా కార్యకర్తలకు సెల్ఫీలు ఇస్తున్నారు. ఈ సమస్య ఉంటే నాకు అడ్రస్ చేయండి అంటూ ఆయన కార్యకర్తలు చెప్పడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పందా మార్పు వచ్చింది, జగన్ లో మార్పు వచ్చింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీడీపీ కూటమిని ఓడిస్తాం, తిరిగి అధికారంలోకి వస్తామంటూ వైఎస్ఆర్ ప్రకటిస్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఎక్కడైతే ఆయా నియోజకవర్గాల్లో యాక్టివ్ లేని ఇన్ఛార్జీలు కూడా తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త వారిని ఇన్ఛార్జిగా నియమించడానికి వేరు సర్వే సంస్థలు, వేరు సర్వే టీములతో సర్వే చేయిస్తున్నారు. రాబోయే రోజుల్లో కొత్త జగన్ చూస్తారంటే ఆయన నేరుగా కార్యకర్తలకు సందేశం ఇస్తున్నారు. కౌసల్య, ఎస్, అయితే పనిచేయని నేతల గురించి ఆయన అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన గతంలో అంటే అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు దీని గురించి ఊసు కూడా ఎత్తని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దీని గురించి అంటే పనిచేయని నేతలు అంటూ కూడా ప్రస్తావించడం, వాళ్ళ గురించి ఆరా తీయడం అనేది ప్రజలు నిజంగానే దీన్ని నమ్ముతారంటారా? అంటే 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దీని గురించి పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇలా చెప్తున్నారంటే ప్రజల్లో ఏ విధమైన నమ్మకం ఉంటుందంటారు? కౌసల్య, ఇక్కడ ప్రజలతో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన నేరుగా ఏదైతే ప్రజలతో కనెక్టివిటీ మిస్ అయ్యాడు, గతంలో ఏదైతే ఆయన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేశాడు, ప్రజల కోసమే పలు సంక్షేమ పథకాలు ఏదైతే డీబీటీ డైరెక్ట్ బెనిఫిటరీ సిస్టమ్ ద్వారా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి మీద. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మరు అనే పరిస్థితి మనం ఈరోజు చెప్పే పరిస్థితి. ఎందుకంటే ఆయన గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చారు. అయితే
పరిస్థితులు ఆయన ఏదైతే ప్రజలకు కానీ తన ముఖ్యంగా తన క్యాడర్కు తన నాయకులకు తన పార్టీని క్షేత్రస్థాయిలో డెవలప్ చేయలేరనే విమర్శ ఉంది. ఆ విమర్శతోనే పార్టీ కార్యకర్తలు ఎన్నికల్లో పనిచేయలేదు కాబట్టి అనేంత దారుణమైన ఓటమి వచ్చింది తప్పితే ఇక్కడ ప్రజలతో జగన్మోహన్ రెడ్డి కనెక్టివిటీ ఎక్కడా మిస్ కాలేదు. గతంలో ఏదైతే కొంతకాలం ఆయన ప్రజలకు దూరంగా ఉన్నారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆయన నేరుగా తన పార్టీ కార్యకర్తలను ప్రజలను నేరుగా కలవడానికి కూడా ఆయన ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు. ఆ పరిస్థితిలో ఆ రూట్లో రాబోయే రోజుల్లో ఏదైతే తన పాదయాత్ర కానీ జిల్లాల యాత్ర కానీ పార్టీ ప్లీనరీ కానీ నేరుగా ప్రజలతో సంభాషించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయనకు ప్రజలతో వచ్చిన ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది ఉండదు. తాను ఏదైతే పార్టీని క్షేత్రస్థాయిలో పార్టీని సొంతం చేయాలి, పార్టీ నాయకులను బలోపేతం చేయాలి, అదేవిధంగా గ్రామీణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన పదవులు, పార్టీకి సంబంధించిన గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ అనుబంధ విభాగాలు కానీ పార్టీలో ఎక్కడెక్కడ ఏ పదవులు ఖాళీ ఉన్నాయో ఆ పదవులన్నీ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆయన ఇప్పటికే నేతలకు కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఎక్కడైతే పార్టీలో ఉంటూ పదవులు తీసుకొని పార్టీకి న్యాయం చేయకుండా ఏదైతే ఇతర పార్టీలకు పోర్టులుగా పనిచేసే నాయకులను గుర్తించమని ఆయనకు క్యాడర్కు నేరుగా ఆదేశాలు జారీ చేశారు. ఎస్, పార్టీ ప్రక్షాళన అంటే మరి ఇప్పుడు నేతల మార్పు ఏమన్నా ఉంటుందంటారా? కౌసల్య, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తన పార్టీని బలోపేతం చేయడానికి ఏదైతే మార్గాలు అన్వేషిస్తున్నారో ఆయా నియోజకవర్గాల్లో ఏదైతే కొత్త ఇన్ఛార్జీలు నియమించే అవకాశాలు ఉన్నాయి. గతంలో 80 నియోజకవర్గాలను ఆయన అభ్యర్థులు మార్చారు. 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి కూడా అదొక పెద్ద కారణమైంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏ నియోజకవర్గాన్ని ఎవరిని ఇన్ఛార్జ్ చేయాలి, క్షేత్రస్థాయిలో బలమున్న నాయకుడిని ఇన్ఛార్జ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే వేరు ప్రాంతాల్లో ఉన్న వారిని గతంలో నియోజకవర్గాలు మార్చిన నేతలను పాత నియోజకవర్గాలకు మళ్ళీ పంపిస్తున్నారు. కొత్తగా ఏదైతే ఎక్కడైతే యాక్టివ్ గా లేని నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలు నియమించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే నేరుగా ఏదైతే తన పార్టీకి సంబంధించిన వ్యవహారాలను గతంలో కొంతమందికి బాధ్యతలు అప్పచెప్పారో 2019 ఎన్నికలకు ముందులాగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన పార్టీకి సంబంధించి నేరుగా పార్టీ వ్యవహారాలు చూసేవారు 2024 ఎన్నికలకు ముందు ఆయన ఈ వ్యవహారం చేయలేదు. అయితే ప్రస్తుతం ఏదైతే ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ వ్యవహారాలు నేరుగా సమీక్షిస్తున్నారు. అదే కాకుండా ఆయన కీలకంగా ఒక విషయాన్ని పదే కార్యకర్తలు చెప్తున్నారు. పార్టీలో ఉండి ఏదైతే వైసీపీలో ఉండి కూటమికి పరోక్షంగా మద్దతు చేసే నేతలపై కన్నేసించాలని ఇప్పటికే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులకు ప్రాధాన్యత ఇవ్వద్దని డైరెక్ట్ నేతలకు ఇన్ఛార్జీలకు జగన్ సూచిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో మౌనంగా ఉన్న నేతలను కూడా గుర్తించాలని, అధికారం ఉంటే వచ్చి పెత్తనం చేసే నాయకులను పక్కన పెట్టాలని, అధికారం లేనప్పుడు ఎవరైతే పార్టీ శ్రేయస్సు కోరి పార్టీకి బలం ఇచ్చే నిజమైన నాయకులు గుర్తించాలని ఇప్పటికే జగన్ తన పార్టీ ఇన్ఛార్జీలకు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పదవులు తీసుకొని సైలెంట్ గా ఉన్న నేతలను గుర్తించి వారి పదవులను కూడా తప్పించాలని నేరుగా వైసీపీ కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. పార్టీకి కష్టకాలంలో పార్టీకి పనిచేసే నేతలను గుర్తించాలని, వారు సోషల్ మీడియాలో ఉన్నా లేకపోతే పనిచేసే నాయకులను గుర్తించి వారికి పదవులు ఇవ్వాలని క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు ఆదేశించారు. ఏదైతే వైసీపీ నుంచి బయటికి వెళ్ళిన నాయకులు తిరిగి రావడానికి వైసీపీలకు ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి నో ఎంట్రీ బోర్డు పెట్టాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నేరుగా కార్యకర్తలు నేరుగా విన్నవిస్తున్నారు. అయితే ఏదైతే ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకుల మీద కూడా ఒక కన్నేసి ఉంచాలని, వారు ప్రమాదకరమైన వ్యక్తులుగా ఉంటారు, అలాంటి వారిని కూడా గుర్తించి పార్టీకి సమాచారం ఇవ్వండి అంటూ నేరుగా ఆయన కార్యకర్తలకు బోధిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు, ఏదైతే పార్టీ బలపరిత వ్యవహారాలు కానీ, మెడికల్ కాలేజీల అంశం కానీ, కోటి సంతకాల సేకరణ కానీ, ఏదైతే ప్రజలకున్న ఇబ్బందులు కానీ, ప్రజలకున్న సమస్యలు కానీ నేరుగా పార్టీ అడ్రస్ చేస్తుంది. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో జరిగే వ్యవహారాలన్నీ జగన్ ఫీడ్బ్యాక్ వెళ్తున్నాయని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కౌసల్య.